హాలీవుడ్లో ఒక్కసారి అంచనాలు లేకుండా వచ్చే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద తుఫాన్ను సృష్టిస్తాయి. గతంలో పారానార్మల్ యాక్టివిటీ, బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ లాంటి చిత్రాలు ఈ కోవలోనే సంచలనాలు సృష్టించాయి. ఈ ఏడాది కూడా మే 15న రిలీజ్ అయిన అబ్సెషన్ అనే సినిమా సరిగ్గా అలాంటి రికార్డుల వేటనే కొనసాగిస్తోంది. కేవలం యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న 26 ఏళ్ల యువ దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం దీని బడ్జెట్. దర్శకుడు కర్రీ బార్కర్ కేవలం $7,50,000 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 6.2 కోట్ల రూపాయలతో అత్యంత పరిమిత బడ్జెట్లో ఈ సినిమాను స్వతంత్రంగా నిర్మించారు. అయితే సినిమా అవుట్పుట్లోని దమ్మును చూసిన ప్రముఖ హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఫోకస్ ఫీచర్స్, ప్రసిద్ధ హారర్ చిత్రాల నిర్మాణ సంస్థ బ్లమ్ హౌస్ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగాయి. వారి సినిమా థియేట్రికల్ హక్కులను దాదాపు $15 మిలియన్ కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. మే 15, 2026న అమెరికా వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన అబ్సెషన్ మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా $44 మిలియన్ అంటే సుమారు 365 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీని జోరు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో 1000 కోట్ల మార్కును అందుకోవడానికి పెద్ద సమయం కూడా పట్టదు. పెట్టిన బడ్జెట్తో పోలిస్తే ఇది 50 రెట్లు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన మెగా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. విడుదలైన మొదటి వారంలో, ముఖ్యంగా సోమవారం నుండి బుధవారం వరకు రోజువారీ కలెక్షన్లలో అప్పటికే బాక్సాఫీస్ వద్ద 5,000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న మైఖేల్ జాక్సన్ రియల్ లైఫ్ బయోపిక్ మైఖేల్ సినిమాను వెనక్కి నెట్టి అబ్సెషన్ నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. హాలీవుడ్ చరిత్రలోనే ఒక మైక్రో బడ్జెట్ చిత్రం ఇంతటి భారీ బయోపిక్ రోజువారీ వసూళ్లను దాటడం ఒక అరుదైన రికార్డ్. ఒక మ్యూజిక్ స్టోర్ ఉద్యోగైన బేర్ అనే యువకుడు చిన్నప్పటి నుండి తన స్నేహితురాలైన నిక్కీని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను వ్యక్తపరిస్తే ఎక్కడ స్నేహం చెడిపోతుందో అని భయపడతాడు. ఈ క్రమంలో అతనికి ఒక అతీంద్రియ శక్తులు గల బొమ్మ వన్ విష్ విల్లో దొరుకుతుంది. దాని ముందు అతను నిక్కీ నా ప్రేమలో పడాలి అని కోరతాడు. చిత్రంగా మరుసటి రోజు నుండే నిక్కీ అతడిని పిచ్చిగా ప్రేమించడం మొదలు పెడుతోంది. అయితే ఆ ప్రేమ క్రమంగా ఒక తీవ్రమైన పిచ్చిగా ఎలా మారింది, ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి భయానక పరిణామాలు ఎదురయ్యాయి అనేదే ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కథాంశం. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారుల నటనకు ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ ఫిదా అవుతున్నారు. సినిమాకు అసలైన పిల్లర్ నిక్కీ పాత్రలో నటించిన ఇండియన్ నవరెట్. ప్రేమగా ఉంటూనే సైకోగా మారే ఒక క్లిష్టమైన పాత్రలో ఆమె చూపించిన హావభావాలు ప్రేక్షకులను భయపెడుతున్నాయి. ఇండస్ట్రీ నిపుణులు ఆమెను హాలీవుడ్ యొక్క న్యూ స్క్రీమ్ క్వీన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అమాయకపు ప్రేమికుడిగా, ఆ తర్వాత తను కోరుకున్న కోరిక వల్లే ప్రమాదంలో పడే యువకుడిగా మైఖేల్ అద్భుతమైన నటనను కనబరిచాడు. భారతీయ హారర్ సినిమా ప్రియులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అబ్సెషన్ చిత్రం ఇండియాలో 2026 మే 29న థియేటర్లలో విడుదల కానుంది. బుక్ మై షో వంటి ప్లాట్ఫామ్స్లో ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. ఇక థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఇది జియో సినిమా లేదా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.